సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దానిని స్వాగతించాలన్నారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అసంతృప్తులకు సూచించారాయన. రాజమండ్రి మోరంపూడి జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పరిశీలించారు భరత్. ప్రజలకు మంచి చేయాలంటే అధికారంలో ఉండాలని, అందువల్ల గెలిచే అవకాశం ఉన్న వాళ్లకే వైసీపీ టికెట్ ఇస్తున్నట్టుగా తెలిపారాయన. జగనన్న ఒకటే మాట చెప్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మనల్ని నమ్ముకొని కోట్ల మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. మనల్ని నమ్ముకున్నారు. మనం అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి చేయగలుగుతాం. సో మరి మంచి చేయాలి అని అంటే ఇటు ఎమ్మెల్యేలు గెలిస్తేనే రేపు అధికారంలోకి రావడం జరుగుతుంది. అంటే ఎమ్మెల్యేల పైన ఏదో మనం తక్కువ చేయాలనే ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి లేదు. టార్గెట్ వై నాట్ 175, 175కి 175 ఎందుకు గెలము? ఎందుకంటే సాచురేషన్ పద్ధతిలో మనం అందిస్తున్నాం. ఒక్కొక్క ఎమ్మెల్యేలకి ఒకవేళ గ్రాఫ్ బాగోపోతే మారుస్తారు. అది మాకు స్టార్టింగ్లోనే చెప్పారు. ఏదేమైనప్పటికీ కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. జ్యోతుల చంటిబాబు గారు కానీ లేకపోతే ఇంకా వేరే ఇతర ఎమ్మెల్యేలకు ఎవరికైతే టికెట్లు రాలేదో ఆలోచన చేయమని కోరుతా.